హలో వన్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మామూలుగా చాలా సినిమాలకి ఏంటంటే ఎస్పెషల్లీ పెద్ద సినిమాలకి హైప్ వస్తూ ఉంటుంది. అయితే ఆ హైప్తో పాటు ఏంటంటే బజ్ కూడా వస్తూ ఉంటుంది. ఈ సినిమా ఇలా ఉండవచ్చు, అలా ఉండొచ్చు అనే డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఏంటంటే ఈ హైప్ ఏమో తక్కువగా ఉంది, బజ్ ఏమో ఎక్కువగా ఉంది. ఆ బజ్ ఎలా ఉంది అని అంటే కొంతమంది ఏమో ఈ సినిమా ఆడదురా అని, కొంతమంది ఈ సినిమా ఎక్కడ ఆడుతుంది అనేటటువంటి కంగారుతో ఉన్నారు. కానీ కొంత హైప్ ఎలా వచ్చింది అని అంటే సరే మైథలాజికల్ మూవీ, ఓల్డ్ క్లాసిక్ మూవీ రీమేక్, సో ఇక్కడ బాగుంటే చూద్దాము అనేటటువంటి ఆశతో నమ్మకంతో కొంతమంది కూడా వెయిట్ చేశారు ఈ సినిమా గురించి. సో ఓవరాల్గా నేను ఏం చెప్తున్నానంటే హైప్ అనేది కొంచెం తక్కువగా ఉంది, బజ్ అనేది ఎక్కువగా ఉంది. సరే మరి ఈ సినిమా ఏ పర్టిక్యులర్ వర్గాన్ని సాటిస్ఫై చేసిందో మనం ఒకసారి చూద్దాము. దాని తర్వాత ఏంటంటే ఓల్డ్ భక్త కన్నప్ప సంబంధించినటువంటి సినిమా, లేదంటే భక్త కన్నప్పకు సంబంధించినటువంటి క్యారెక్టరైజేషన్ నాకు ఏంటి, ఆ సినిమా నుంచి మనం టేక్ అవే ఏంటి అనేది, లేదా ఆ స్టోరీ నుంచి టేక్ అవే ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. ఎందుకంటే దట్ ఈస్ ద సోల్ ఆఫ్ దిస్ మూవీ, అలా ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో మామూలుగా ఏంటంటే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేటటువంటిది చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే తనలో ఉన్నటువంటి అహం కారణంగా ఇదంతా కూడా నాదే, ఇదంతా కూడా నేనే చేస్తూ ఉన్నాను, సో ఈ శక్తి అంతా కూడా నాదే, నా కష్ట ఫలితమే అనేటటువంటి విధంగా శివ లీలని గుర్తించకుండా వాళ్ళు అహంతో బిహేవ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి సో ఒక టేక్ అవే లాగా ఈ సినిమా అనేది ఉంటుంది. సో సబ్జెక్ట్ టు ద కరెక్షన్, భక్త కన్నప్ప నుండి తీసుకోవాల్సినటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే అదనమాట. సో డివైన్ ముందు అందరి శక్తి కూడా చాలా చిన్నదే. సో యుద్ధాన్ని గెలవాలన్నా కూడా ఆ యుద్ధాన్ని క్రియేట్ చేసేది శివుడే, ఆ యుద్ధాన్ని గెలిచేటటువంటి విధంగా తీర్చిదిద్దేది నిన్ను కూడా శివుడే. సో ఇదంతా నీ యొక్క శక్తి కాదు, ఇదంతా శివలీల అనేటటువంటిది స్టోరీ టేక్ అవే. సో అది సోల్ ఆఫ్ ద మూవీ. నెక్స్ట్ ఏంటంటే చాలా సినిమాలలో కథ ఉంటుంది, దానికి ఒక ఎమోషన్ ఉంటుంది, సో దానికి ఒక ఎంటర్టైన్మెంట్ కొన్నిసార్లు యాడ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ ఎంటర్టైన్మెంట్ లేదా ఎమోషన్తో పాటు గ్రాండ్గా, అంటే పెద్ద సినిమాలకి ఎస్పెషల్లీ పాన్ ఇండియా సినిమాలకి ఏంటంటే విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది అవుతూ ఉంది. చాలామంది కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సినిమా నుండి కూడా అది ఎక్స్పెక్ట్ చేశారనమాట. సో నేనేం ఎక్స్పెక్ట్ చేశాను అని అంటే, సో భక్త కన్నప్ప తాలూకు ఎమోషన్, ఆ స్టోరీ, తర్వాత ఈ విజువల్ ఎక్స్పీరియన్స్, సో ఈ మూడు నేను ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేశాను. సో మరి అవన్నీ కూడా ఉన్నాయా లేదా అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు ఈ ఓల్డ్ భక్త కన్నప్ప సినిమాలో అసలు ఏముంది అని అంటే, ఆ తిన్నడు ఎలా జన్మించాడు, ఆ తిన్నడు యొక్క క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆయనకి ఆయన లవర్కి మధ్యలో వచ్చేటటువంటి సన్నివేశాలు కానీ, తర్వాత వాళ్ళ పెళ్ళికి సంబంధించినటువంటి ఎపిసోడ్ కానీ, రాఘోపాలరావు ఎపిసోడ్, తర్వాత లాస్ట్కి మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే తిన్నడు ఎలా శివుడి భక్తుడిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, సో కళ్ళు ఇచ్చేంత భక్తుడిగా ఎలా మారిపోయాడు అనేది ఈ ఓల్డ్ భక్త కన్నప్ప సినిమాలో మనకి ఉంది. సో తర్వాత ఇప్పుడు మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ స్టోరీ ఒకసారి డిస్కస్ చేద్దాము. స్టోరీ ఏంటంటే మామూలుగా మనకి చూస్తూ ఉంటే అప్పుడప్పుడు ఏంది, చాలాసార్లు కూడా ఏంటంటే మనం ఓల్డ్ భక్త కన్నప్ప మూవీ చూస్తున్నాము అని మర్చిపోతూ ఉంటాము. మధ్యలో వాళ్ళు చిన్న చిన్న సీన్లు యాడ్ చేసేసి మనకు గుర్తు చేస్తూ ఉంటారు అనమాట చాలా వరకు. సో తర్వాత ఏం చేశారు అని అంటే, టు బి ఆనెస్ట్ ఒక 2 ఎపిసోడ్స్లో కొంత ఇంప్రూవైజేషన్ చేశారు. ఏంటంటే ఓల్డ్ సినిమాలో తిన్నడు భగవంతుని ఎందుకు నమ్మడు అనేది మనకు క్లారిటీగా చూపించారు నాకు గుర్తున్నంత వరకు. దీంట్లో కొంత క్లారిటీగా మనకు తిన్నడు భగవంతుని ఎందుకు నమ్మడు అనేది చూపిస్తాడు. ఇంకొకటి శివుడి కళ్ళలో నుంచి రక్తం ఎందుకు వస్తూ ఉంటుంది, సరే కన్నప్ప కళ్ళు ఎందుకు శివుడికి డొనేట్ చేస్తాడు అనేది మనకి ఫస్ట్ సినిమాలో, అంటే ఓల్డ్ సినిమాలో అంత క్లారిటీగా చూపించారు. ఈ సినిమాలో ఇంకొంచెం అడిషనల్ క్లారిటీగా చూపిస్తారు. నాకు ఆ 2 విషయాలు మాత్రం నచ్చినాయి.
ఇక మిగతా ఏ విషయాలు కూడా నాకు నచ్చలేదు. మెయిన్గా వాళ్ళు ఏం చేశారనంటే మెయిన్ కాన్సెప్ట్ నుంచి ఎక్కువగా డీవియేట్ అయ్యి ఎక్కువ శాతం ఏం చేశారంటే తిన్నడును ఎలివేట్ చేయడానికి, తిన్నడు యొక్క పవర్ని ఎలివేట్ చేయడానికి వాళ్ళు అన్నెసెసరీ విలన్స్ను క్రియేట్ చేసి చాలా వార్ ఎపిసోడ్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. సరే అన్నెసెసరీ అని నేను ఎందుకు అంటున్నానంటే అది అంత ఎఫెక్టివ్గా లేదు కాబట్టి నేను అన్నెసెసరీ అని అంటున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి సినిమా చూసినప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ ఎక్స్పీరియన్స్, విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది నాకైతే మిస్ అయినట్టుగా నాకు అనిపించింది. అంటే ఎస్పెషల్లీ మనము ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆ మౌంటైన్స్ని చూడడం కానీ, ఆ తర్వాత వాటర్ కానీ అదంతా కూడా చాలా సినిమాల్లో చూపించారు. సో చూసాము. సో ఈ పర్టికులర్ సినిమాలో ఏంటంటే ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బాగానే ఉంటుంది. అంటే కనపడే సీన్లన్నీ కూడా బాగానే కనబడుతూ ఉంటాయి, ఆ ఫోటోగ్రఫీ అంతా బాగానే ఉంటుంది. కానీ మనకు ఎంగేజింగ్గా అరే చాలా బాగుంది అని నోటీస్ చేసేటటువంటి విధంగా ఆ సీన్స్ కానీ ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ కానీ స్టాండ్అవుట్ కాదనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు కనెక్ట్ కాలేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ స్టోరీకి సంబంధించినటువంటి సోల్ కూడా ఈ సినిమాలో నాకైతే ఎక్కువగా కనెక్ట్ కాలేదు. తర్వాత నెక్స్ట్ ఎమోషన్ కూడా నాకు అంత పెద్ద స్థాయిలో ఎమోషన్ కూడా పండలేదనమాట. ఎందుకు అని అంటే ఎస్పెషల్ ఆ రన్ టైం ఎక్కువగా ఉండి అన్నెసెసరీ వార్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా మనం ఈ సినిమాలో టైర్డ్ కావడం జరిగిందనమాట. సో అది సరే. మిగతాది స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇది దాని గురించి ఎక్కువగా నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. ఎందుకనంటే స్క్రీన్ ప్లే కూడా మంచి విష్ణు చేసినట్టుగా ఉంది. తర్వాత ఆ డైరెక్షన్ మహాభారత్ సీరియల్ డైరెక్టర్ ముఖేష్ అనుకుంటా ఆయన డైరెక్ట్ చేసినట్టుగా ఉంది. సో వాటి గురించి నేను ఎక్కువగా కమెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఫండమెంటల్గా స్టోరీ బాగాలేనప్పుడు ఇవన్నీ కూడా ఎక్కువగా ఎలివేట్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. సో మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా మ్యూజిక్ కపుల్ ఆఫ్ సాంగ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. సో ఆ సాంగ్స్ నచ్చి కూడా నాకు కొంచెం సినిమా చూస్తే బాగుంటుందేమో అని అనిపించింది. ఫస్ట్ 5 నిమిషాలు మాత్రం అరే బాధిస్తున్నాడేమో అనిపించింది. బట్ తర్వాత సినిమా మొత్తం కూడా ఎక్కడ కూడా నాకు అంత ఎంగేజింగ్గా ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. సో నెక్స్ట్ యాక్టర్స్ గురించి మనం మాట్లాడదాము. ఈ సినిమాకి హైప్ రావడానికి ఎంతో కొంత హైప్ రావడానికి కారణము మోహన్ లాల్ ఉన్నాడని, ప్రభాస్ ఉన్నాడని, అక్షయ్ కుమార్ ఉన్నాడు, తర్వాత వీళ్ళందరూ మధుబాల ఉంది, శరత్ కుమార్ ఉన్నాడు అని బాగా హైప్ క్రియేట్ చేయడం జరిగింది. బట్ వాళ్ళందరి క్యారెక్టర్స్ అన్నీ కలిపి కూడా ఒక 10-15 నిమిషాలు కూడా ఉండదు. శరత్ కుమార్ క్యారెక్టర్ కొంతసేపు ఎక్కువగా ఉంటుంది. వీళ్ళందరిలో నాకు శరత్ కుమార్ క్యారెక్టర్ కొంత ఆప్ట్గా అండ్ నచ్చింది. మోహన్ లాల్ క్యారెక్టర్ అంటే 1 మినిట్ ఒక 5 మినిట్ ఏమో ఉంటుంది, అది కూడా నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ప్రభాస్ క్యారెక్టర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నంగా ఉంటుంది. సో ప్రభాస్ క్యారెక్టర్ ఆ సీన్స్ కూడా నాకు అంత ఎంగేజింగ్ అండ్ ఎఫెక్టివ్గా ఉండదు. ఎందుకంటే ప్రభాస్ ప్లే చేసిన రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్. సో అది నాకైతే అంత పండినట్టుగా నాకు అనిపించలేదు అనమాట. సరే, నెక్స్ట్ మధుబాల అయితే నాకు అన్నెసరీ అనిపించింది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే హీరోయిన్కి సంబంధించినటువంటి సీన్స్ అన్నీ కూడా ఇలాంటి సినిమాల్లో పెట్టకుండా ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. దాన్ని కొంచెం నీట్గా చూపించుంటే బాగుండు అని అనిపించింది. తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇలాంటి సినిమాలు, మైథలాజికల్ సినిమాలు ఏంటంటే మనం ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఎంగేజ్ చేసేటటువంటి విధంగా ఉండాలి, పిల్లలు చూసేటటువంటి విధంగా ఉండాలి. సో అవైతే నాకు అలా ఉన్నట్టయితే నాకు ఎక్కడా కూడా అనిపించలేదు. సో తర్వాత నెక్స్ట్ యూత్ చూడాలి ఇలాంటి సినిమాలు. బట్ యూత్ చూడాలి అని అంటే ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో కాబట్టి ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా అంత అప్పీల్గా ఉండదు కాబట్టి యూత్ కూడా చూసేటటువంటి అవకాశం లేదు. సో పిల్లలకి సరే హిస్టరీ చెప్పడానికి బాగుంటుంది కదా అని చూపించడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే చాలా వైలెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల సో ఉంది. సో మరి ఇది తర్వాత ఈ సినిమా చూసినప్పుడు ఏంటంటే చాలా సినిమాల నుంచి అక్కడక్కడ సన్నివేశాలన్నీ కూడా లిఫ్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 3RR కానీ, బాహుబలి కానీ, ఆదిపురుష్, ఆఫ్ కోర్స్ అంటే ఓల్డ్ సినిమా నుంచి ఆ భక్త కన్నప్ప నుంచి తీసుకోవడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో తీసుకోవాలి కూడా. కానీ సో ఇలా 4-5 సినిమాల నుంచి అక్కడక్కడ సీన్లన్నీ తీసేసి ఇది ఒక సినిమాను ఆర్గానిక్గా తీసినట్టుగా అనిపించదు, కొంత మేడప్ మూవీ లాగా నాకైతే అనిపించింది. సో ఇది సినిమా యొక్క రివ్యూ. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు బీ బ్యాలెన్స్డ్గా రివ్యూ ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నం చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అప్రిషియేట్ ఇట్. బాయ్.